హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తండ్రి ఆస్తులపైన కుమారులకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వారికి సంబంధించినటువంటి ఆస్తి అమ్మకాలపైన సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగిందనమాట. కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంటే ఏం చెప్తున్నారు ఏందనేది చూసినట్లయితే 18 సంవత్సరాల లోపు వారికి సంబంధించిన ఆస్తిని అమ్మకానికి రద్దు చేయడానికి కేసు వేయాల్సిన అవసరం లేదని, ఒక మైనర్ యొక్క సంరక్షకుడు కావచ్చు, అతని స్థిరాస్తులు ఏ భాగాన్ని కూడా తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి, బహుమతి ఇవ్వడానికి కానీ మరొక విధంగా బదిలీ చేయడానికి కూడా అధికారం లేదని చెప్పేసి కోర్టు అనేది తీర్పు చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే చిన్నపిల్లాడు కాబట్టి మరింత స్పష్టంగా సుప్రీంకోర్టును తీర్పును చెప్పాలంటే, ఒక మైనర్ యొక్క సహజ సంరక్షకుడు కోర్టు యొక్క ముందస్తు అనుమతి లేకుండా మైనర్ యొక్క స్థిరాస్తిని అమ్మితే గనక ఆ లావాదేవీలు చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఒక ముఖ్యమైన తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. గత 1971లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రుద్రప్ప అనే వ్యక్తి తన 18 ఏళ్ల లోపే ఉన్న మైనర్ అయిన 3 కొడుకుల పేరిట 2 ప్లాట్లను కొనుగోలు చేశారు. తర్వాత కొడుకులు 18 ఏళ్ళు చేరకముందే ఆస్తులను ఒక 3వ వ్యక్తికి అమ్మాడు. అయితే మైనర్ ఆస్తులు అమ్మడం కోసం అతను జిల్లా కోర్టులో సక్రమంగా అభ్యర్థించిన అనుమతి కూడా పొందలేదన్నమాట. సో అయితే కొడుకు పెరిగి పెద్దయ్యాక వారు తమ తల్లితో కలిసి 2 ప్లాట్లు మరొకరికి అయితే విక్రయించారు. దీంతో ఈ ఆస్తులకు సంబంధించి కర్ణాటక కోర్టులో చాలా కాలం సివిల్ కేసు అయితే నడవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇందులో 2013 సంవత్సరంలో ఉత్తర్వులు అయితే జారీ చేసిన హైకోర్టు, రుద్రప్ప కొడుకులు తమ తండ్రి అమ్మకానికి రద్దు చేయాలని కోర్టులో నియమబద్ధంగా కేసు దాఖలు చేయనందున రుద్రప్ప చేసిన అమ్మకంపై చెల్లుతుందని కూడా ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ రుద్రప్ప కొడుకులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దీనిని న్యాయమూర్తులు పంకజ్ మిట్టల్ అదేవిధంగా మరియు ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించిందనమాట. కేసు విచారణ పూర్తయిన తర్వాత మైనర్ ఆస్తిని అమ్మకానికి సంబంధించి కొత్త ఉత్తర్వులు న్యాయమూర్తులు జారీ చేయడం జరిగిందనమాట. ఏం చేశారు ఏంటంటే, ఆ తీర్పులో 18 ఏళ్లలోపు వారికి సంబంధించి ఆస్తి అమ్మకాన్ని రద్దు చేయడానికి కేసులు వేయాల్సిన అవసరం లేదు. హిందూ మైనారిటీ మరియు సంరక్షక చట్టం సెక్షన్ 7(8) ప్రకారం ఒక మైనర్ యొక్క సహజ సంరక్షకుడు మైనర్ యొక్క స్థిరాస్తులు ఏ భాగాన్ని కూడా తాకట్టు పెట్టడానికి, అమ్మకానికి కూడా, బహుమతి ఇవ్వడానికి కూడా వేరొక విధంగా బదిలీ చేయడానికి అయితే వీలు లేదనమాట. తప్పనిసరిగా ముఖ్యంగా అనుమతి అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. ముఖ్యంగా దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మైనర్ ఆస్తి అమ్మాలంటే కోర్టు పర్మిషన్ మస్ట్ అనమాట. సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించిందనమాట.